పవిత్ర పావనమైన భరత భూమి నుంచి సిల్వర్ స్క్రీన్ దాకా బంగారు తెర వేసింది ధర్మానికి. ఒక లోకల్ స్టోరీ తీసుకొని వచ్చింది కాంతారా. కేవలం ఒకటే డైలాగ్ కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వావ్ అని. అరే బ్లాక్ బస్టర్ అయిపోయింది, వావ్ అని అన్నారు థియేటర్లో అందరు పోరలు. కాదా కాదా? సనాతన ధర్మాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు వావ్ అని చెప్పి ఆ భగవంతుడు పిలిస్తే సినిమా ఈజ్ వావ్ అని చెప్పి అన్నమా లేదా? బాలీవుడ్ వాళ్ళు రా నాయన 250 కోట్ల బడ్జెట్ పెడతారు. ఎంత? 250 కోట్ల బడ్జెట్. శంషవెట్టి గీక్తే 80 కోట్లు వస్తలేవు. ఇక ఎన్ని చెప్పాలా నేను? మళ్ళీ వీళ్ళే టికెట్ బుక్ చేస్తారు ఇలా పిఆర్ ఏజెంట్లు. అదే ఒక సౌత్ సినిమా 16 కోట్లు పెడితే కాంతారా 1 ఎంత కొట్టింది? 400 కోట్ల రెవెన్యూ కొట్టింది. ఉర్దూవుడు మార్కెటింగ్ చేసింది రా భయ్. మేము ధార్మిక్ మూవీస్ చేసినాం, మాది మైథాలజీ అని కొట్టి పడేస్తారు. మళ్ళీ ఆ పవిత్రత, ఆ కనెక్ట్, అది 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 ఇంపార్టెంట్ కాదు మాకు, సెక్యులర్ వాదులకు చెప్తున్నా. ఇప్పుడు కాంతారా 2 ఇది ఏం సింబలైజ్ చేస్తుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే చెప్పినా కదా, వాడు ధనవంతుడు, ఈడు అది, వీళ్ళిద్దరి మధ్య కొట్లాట. అది కాదా ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగిన ఘర్షణ. అది ఒక కల్చరల్ ప్రైడ్, ప్రకృతి యొక్క సంపద, ప్రకృతి ఎంత పవర్ఫుల్లో చూపించిన ధార్మిక్ సినిమా అది.